కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ భామనే సత్యభామనే. రచన శ్రీమతి కలవల గిరిజారాణి. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీమతి కలవల గిరిజారాణి గారి కథలు సరళంగా ఉండి హాయిగా చదివిస్తాయి. శైలి బాగుంటుంది. ఒకే పాత్ర చుట్టూ కథలు అల్లడం వీరి ప్రత్యేకత. కథలో సందేశమేమిటి, వీటి సారాంశమేమిటి అని వెతక్కుండా సరదాగా చదువుకునేవారికి వీరి కథలు మంచి కాలక్షేపం. గిరిజ గారు తన కలంలో చిరాకు బదులుగా హాస్యం అనే ఇంకు నింపుకున్నారు. ఆమె రచనలు అందుకే హాస్యంలో మునిగి తేలుతూ చదువులను నవ్వుల జడివానలో ముంచుతాయి. హాస్యం రాయడం అన్నిటికన్నా అతి కష్టమైన పని అని మహానుభావులు ఎందరో చెప్పారు. ఆ హాస్యాన్నే తన వరంగా చేసుకుని గిరిజగారు అలవోకగా జలజాక్షి కథలను నడిపారు. ముళ్లపూడి బుడుగుల, భానుమతి రామకృష్ణ అత్తగారిలా, చిలకమర్తి వారి గణపతిలా గిరిజగారు జలజాక్షి పాత్రతో అద్భుతమైన హాస్యాన్ని పంచుతూ తెలుగు పాఠకులను అలరించారు. పదాలతో గారడీ చేయడం అనేది తనకు సహజంగా అబ్బిన విద్య. నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అంటారు పెద్దలు. వీరికి చిన్నతనం నుంచి పుస్తక పఠనం మీద మక్కువ ఎక్కువ. అందులోనూ హాస్య రచనలు మరీ ఇష్టంగా చదువుతూ ఉంటారు. వీరి నాన్నగారు శ్రీ అవసరాల జనార్దన శేషగిరిరావు గారు, వీరి బామ్మగారు అవసరాల శేషగిరమ్మ గారు ఆ రోజుల్లో గొప్ప సంస్కృతాంధ్ర పండితురాలు. గిరిజ గారు తన రచనా వ్యాసంగం జీవితం రెండో ఇన్నింగ్స్లో మొదలుపెట్టారని చెప్తారు. ఇప్పుడు వస్తున్న స్మార్ట్ ఫోన్లో కవితలు, కథలు రాసుకుని స్నేహితులు, బంధువులతో పంచుకుంటున్న సమయంలో ఇలాంటి వాటికి ఫేస్బుక్ గ్రూపులు ఉంటాయి, అక్కడ రాయొచ్చు అని తెలుసుకుని భావుక ఫేస్బుక్ సమూహాన్ని వేదికగా చేసుకుని వీరి రచనా ప్రయాణం మొదలెట్టారు. వీరు రాసిన జలజాక్షి కథలు జగడాల జలజాక్షి ఆగడానికి అంతేలేదు కథా సంపుటంగా వెలువడింది. హాస్య కథల రారాణి శ్రీమతి పొత్తూరు విజయలక్ష్మి గారి అడుగుజాడల్లో నడుస్తూ అసలు హాస్యం ఎలా పండించాలో తెలుసుకుంటూ వారిచ్చిన సూచనలు, సలహాలు పాటిస్తూ తన రచనలు కొనసాగిస్తున్నాను అంటారు శ్రీమతి గిరిజారాణి గారు. రెండో ఆట వదిలేసి చాలాసేపే అయ్యింది. సినిమా హాల్ బయట టీ స్టాల్ వాడు ఆ రోజు వచ్చిన కలెక్షన్ లెక్క పెట్టుకుంటున్నాడు. ఓ స్ట్రాంగ్ టీ కొట్టవాయ్ అన్నాడు కృష్ణమూర్తి. ఏంటి కొట్టేది, కొట్టి మూసేసి చాలాసేపు అయింది అన్నాడు. లెక్క చూసుకుంటున్న నోట్లలో ఓ 100 నోటు కాస్త తేడాగా అనిపించింది. లైటు వెలుతురులో పైకెత్తి ఆ నోటుని పదే పదే చూడసాగాడు. ఏ పనికి మాలినోడు అంట కట్టాడో, దొంగ నోటు ఇచ్చాడు అన్నాడు. మా బాగా అయింది ఆయన నోట్లో గొణుక్కుంటూ అక్కడి నుంచి కదిలాడు కృష్ణమూర్తి. ఇంతలో ఆ ఇంటి వానరుడు లక్ష్మీపతి లాగానే ఉరువులు మెరుపులతో సహా హోరుమని వాన చెప్పా పెట్టకుండా మొదలైంది. కృష్ణమూర్తికి ఎందుచేతనో లక్ష్మీపతిని ఓనర్ అనే అనుబుద్ధి కాదు. ఎక్కడైనా తలదాచుకుని తెరిపించాక కదులుదామంటే ఎప్పటికి ఆగేనో కదా ఈ వాన. తడిసినా సరే, రేపు తుమ్ములు వచ్చినా సరే, జలుబు చేసినా సరే, ఎలాగో అలా గూటికి చేరితే చాలు. హాహా, ఏమి తన అదృష్టం నక్కను తొక్కినట్టుంది. అసలే ఈరోజు అమావాస్య, ఆ పైన కరెంటు కూడా పోయింది. ఈ చీకట్లో నెమ్మదిగా ఇంటికి చేరి తలుపు గడియ పెట్టుకుంటే ఈరోజు గండం దాటిపోయినట్లే అనుకున్నాడు. ఇలా జాగు చేయడానికి కారణం ఆ లక్ష్మీపతి కదూ. అతనికి కానీ వెరవకపోతే 9ంటికల్లా ఇంటికి చేరి వెచ్చగా దుప్పట్లో దూరి కమ్మగా గుర్రు పెట్టేవాడినే. అంత అదృష్టం తనకెక్కడిది. పెందరాళే వచ్చేస్తే గుమ్మంలోనే గ్రామసింహంలాగా కాపలా కూర్చుని అడవి సింహంలాగా గర్జిస్తూ, ఏమోయ్ కృష్ణమూర్తి, 10వ తారీఖు వచ్చేసింది, అద్దె డబ్బులు రాలుస్తావా లేదా అంటాడు. తనకి 1వ తారీఖు కల్లా అద్దె ఇచ్చేయాలనే ఉంటుంది. ఇవ్వాలంటే ఏది, జీతం డబ్బులు రావాయే. జీతం రావాలంటే అసలు ఉద్యోగం అనేది ఒకటి ఏడవాలి కదా. అదే లేదు కదా. ఎంతగా ఎదురు చూస్తూ ఉంటే అంతగా వెనక్కిపోతుంది ఆ ఉద్యోగ రాత. ఆ గీత తనకు వచ్చే వరకు ఇలా దొంగాటలు, దోబూచులు తప్పవు మరి. ఇంటి వానరుడు లక్ష్మీపతి నుంచి తప్పించుకోవాలంటే అతగాడు నిద్రపోయాక ఏ అర్ధరాత్రో అపరాత్రో ఇంటికి చేరి మళ్ళీ పొద్దున్నే అతను లేవకుండా వీధిని పడాలి. తప్పదు మరి.
దేవుడే ఇచ్చేడు వీధి ఒక్కటి అని పాడుకుందికి బానే ఉంది గాని తాను ప్రకృతి పిలుపుల కోసం తతిమ్మ వాటికి ఓ చాటు గూడు అనేది ఉండాలి కదా. పైనుండి జడివాన, లోనుండి ఆలోచనల వాన, ఈ రెంటితో తడిసి ముద్దవుతూ నడుస్తున్న కృష్ణమూర్తికి వెనక నుంచి ఎవరో విధులు వేసినట్లు అనిపించి నడక వేగం తగ్గించాడు. ఏమాయ్ కిట్టమూర్తి, నన్ను చూడకుండానే వెళ్ళిపోతున్నావేంటి? లేక చూసి కూడా చూడనట్లు వెళ్ళిపోతున్నావా? ఇంతకీ చూశావా లేదా? ఒక బొంగురు గొంతు వినిపించింది. ఉలిక్కిపడ్డాడు. ఇంత రాత్రి వేళ దారి కాచి పిలుస్తున్నది ఎవరు? కొంపతీసి లక్ష్మీపతి కాదు కదా? చిచి, కాదు. అతగాడికి ఆదివారంతో కూడిన అమావాస్య అంటే చచ్చేంత భయం, బయటికి రాడు. సో లక్ష్మీపతి కాదు. మరెవరబ్బా? లోపల కొంచెం దడగానే ఉంది. దారి దోపిడీ దొంగలా? డోంట్ ఫియర్, మన దగ్గర ఏముంది దోచుకోవడానికి? రేపు పొద్దున్న కాఫీ కోసం 3 రూపాయలు మిగిలింది. మహా తీసుకుంటే అవి తీసుకుంటారు, అంతేగా. ఇదిగిదిగో కిట్టమూర్తి, రారా స్వామి రారా, యదువంశ సుధాంబుది ఇటు రారా, నవనీత చోర ఇటు రారా. మళ్ళీ బొంగురు గొంతు పిలిచింది. ఈసారి గజ్జల చప్పుడు కూడా వినిపించింది. ఏదో నృత్య పిశాచి కాదు కదా. వెన్నులో సన్నని వణుకు తనకే తెలుస్తోంది. వెనుతిరిగి చూస్తేనే అమ్మో, తనతో కలిసి తకధిమి తకధిమి ఆడుతుందో, ఆవురావురుమన ఆరగిస్తుందో. అమావాస్య, అర్ధరాత్రి, నిర్మానుష్యంగా ఉండే వీధి, 1/2 కిలోమీటర్ దూరంలో శ్మశానం, పక్కనే పెద్ద మర్రి చెట్టు జడలు విరబోసుకున్న దెయ్యంలాగా వానగాలికి రై రయ్యమని ఊగుతోంది. చెట్టు ఊడలు వాటికి అవే ఊగిపోతున్నాయి. వర్షం హోరు అంతకంతకు పెరుగుతోంది. సందర్భానికి తగ్గట్టుగా ఎక్కడో నక్క ఊళ కూడా పెట్టే ఉండవచ్చనే భ్రమలో కృష్ణమూర్తికి తనకి తెలియకుండానే కాళ్ళు వణకడం మొదలెట్టాయి. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదేవికాయం అమ్మ చెబుతూనే ఉండేది. ఆంజనేయ స్వామి దండకం పూర్తిగా కంఠోపాఠం పెట్టరా సుంఠా అని. ఆ 3 ముక్కలు ముక్కును పెట్టాడు అంతే. ఇప్పుడు వాటినే అడుతిప్పి ఇడుతిప్పి జపిస్తూ జై బజరంగ బలి అనుకుంటూ నెమ్మదిగా వెనక్కి తిరిగి చూశాడు. దెయ్యమే, నిజంగా దెయ్యమే. పిట్టగోడ మీద కాళ్ళు వేలాడేసుకుని ఊపుకుంటూ కూర్చుంది. అప్పుడే ఆకాశంలో మెరిసిన మెరుపు కాంతిలో ఈ దెయ్యం చీర కట్టుకుని ఉన్నట్టు కనిపించింది. ఓహ్, ఇది ఆడదెయ్యం అన్నమాట. కామినీ పిశాచా? ఇప్పుడు తనను దొరకపుచ్చుకుని తన రక్తంలో స్ట్రా వేసుకుని మరీ పీలుస్తుందా? తన శరీరంలో పార్టులను శనగపిండిలో ముంచి వేడివేడిగా బజ్జీలు వేసుకుని వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ మిరపకాయ బజ్జీలలాగా పరపరలాడిస్తుందా? ఏం చేస్తుందో? ఇంతకీ ఈ దెయ్యం ఎవరై ఉంటుంది? అంత ధీమాగా కాళ్ళు ఊపుకుంటూ ఈ వీధిలో కూర్చుందంటే ఈ వీధి మొత్తం తనకు తెలిసే ఉంటుంది. అందుకే అర్ధరాత్రి అయినా ధైర్యంగా ఒంటరిగా భయం లేకుండా కూర్చుంది. నా మొహం, దెయ్యానికి భయం ఏంటి? ఇంతకీ ఈ దెయ్యం ఖచ్చితంగా ఆ మధ్య ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిన కాంతారావు గారి భార్య కాంతమ్మ అయ్యి ఉంటుంది. ఆవిడే తనని కిట్టమూర్తి అని పిలిచేది. అప్పుడప్పుడు బజారు నుంచి తినడానికి ఏమైనా తెప్పించుకుని తన చేతిలో 5-10 పెట్టేది. తను ఊళ్ళో లేనప్పుడు వాళ్ళ ఆయనను ఓ కంట కనిపెట్టి చూడమని తనకి చెప్పేది. ఏం గొడవైందో ఏంటో, పాపం ఊరు వేసుకుని చచ్చిపోయింది. వాళ్ళ ఆయనే చంపేశాడని బజారు వాళ్ళందరూ అనుకున్నారు. ఏదైతేనే చచ్చిపోయింది. ఇప్పుడు ఆవిడే దెయ్యం అయ్యి ఉంటుంది అనిపించింది కృష్ణమూర్తికి. వాళ్ళ ఆయన తను చచ్చాక 2వ పెళ్లి చేసుకున్నాడా లేదా అని తనను అడగడానికి వచ్చి ఉంటుంది అనుకున్నాడు. అయినా తన పిచ్చి కానీ ఆ మాత్రం కనుక్కోలేదా ఏంటి? దెయ్యాలు మూసి ఉన్న తలుపులలో నుండి గోడలలో నుండి దూరి వెళ్ళిపోగలవు కదా. ఓసారి పిలిచి చూస్తే సరి, ఆవిడే కాదో తెలిసిపోతుంది అనుకుని నెమ్మదిగా పీల గొంతుతో, కాంతమ్మక్క నువ్వేనా? ఈ మధ్య మీ ఆయన్ని గమనించలేదు. మళ్ళీ పెళ్లి చేసుకున్నాడో లేదో తెలీదు అన్నాడు. ఈ నవ్వు మాత్రం బొంగురు గొంతుతో లేదు, చాలా మధురంగా ఉంది. అయితే కాంతం అక్క కాదు, ఖచ్చితంగా మోహిని పిశాచే అనుకున్నాడు. అసలు ముందు ఒకసారి పాదాలను చూస్తేనో, అవి వెనక్కి తిరిగి ఉన్నాయో ముందుకే ఉన్నాయో చూడాలి అనుకుని పిట్టగోడ మీద నుంచి వేలాడేసుకుని ఉన్న కాళ్ళ వైపు పాదాల వైపు చూశాడు. చీర కుచ్చిళ్ళులో దాగి ఉన్న పాదాలు ఎటువైపు తిరిగి ఉన్నాయో ఏంటో కనపడలేదు. ఏదైతే అదవుతుంది. ఈ దెయ్యం ఈరోజు తనను పీక్కు తినాలని రాసి ఉంటే తప్పించుకునే అవకాశం తనకి ఎక్కడిది? కనీసం ఆ దెయ్యం ముఖమైన ఓసారి చూస్తే బాగుండును అనుకున్నాడు కృష్ణమూర్తి.
ప్రకృతి అతని మనసులోని కోరిక వింది కాబోలు ఆకాశంలో పెద్ద మెరుపు మెరిసింది. చటుక్కున ఆ కాంతిలో దెయ్యం వైపు చూశాడు కృష్ణమూర్తి ధైర్యాన్ని కూడగట్టుకుని. ఏది కనపడితే కదూ, కనపడకుండా ముఖాన్ని అడ్డంగా గొడుగుతో మూసేసింది. హతవిధి, ఇది గొడుగు దెయ్యం కాబోలు అనుకున్నాడు. వణికే గొంతుకుతో ఎవరు నువ్వు, ఎందుకని నన్ను పిలుస్తున్నావు అన్నాడు. కిట్టమూర్తి కిట్టమూర్తి మనసిలాయే, కిట్టమూర్తి కిట్టమూర్తి తెలుసులేవోయ్ అంటూ పాడసాగింది గొడుగు దెయ్యం. నాలాగే సినిమా పిచ్చి దెయ్యం కాబోలు అనుకున్నాడు. పెళ్లి పుస్తకం సినిమాలో పాట కదూ, బాబుగారి డైరెక్షన్, చాలా గొప్పగా ఉంటుంది. అయితే నువ్వు ఆ సినిమా రిలీజ్ కాలంలో బతికే ఉన్నావన్నమాట. అసలు బాపు సినిమాల్లో హీరోయిన్లు ఎంత బాగుండేవారో కదూ, పెద్ద పెద్ద కళ్ళు, సన్నటి నడుము, పొడవైన వాలు జడ. జడంటే గుర్తుకొచ్చింది, ఆ తర్వాత వచ్చిన రాధాగోపాలం సినిమా టైంలో ఉన్నావా, అప్పటికే చచ్చిపోయావా? అందులో ఓ వాలు జడ మల్లె పూల జడ పాటంటే నాకు భలే ఇష్టం. నువ్వు ఇప్పుడంటే దెయ్యం అయిపోయావు, కానీ బతికున్నప్పుడు బాబు బొమ్మలో ఉండేదానివేమో అనిపిస్తోంది. భయం తగ్గి మాటల్లో పడ్డాడు కృష్ణమూర్తి. వెంటనే చటుక్కుని గొడుగు మూసి ఒక్క ఉదుటను పిట్టగోడ మీద నుంచి కిందకి దూకి వెనక నుంచి తన పొడవాడి జడగంటల వాల్జడతో కృష్ణమూర్తి వీపు మీద ఒక్కటి, గొడుగు కర్రతో నెత్తి మీద ఒక్కటి వేసింది గొడుగు దెయ్యం. చచ్చాను రోయ్ అని గావు కేక పెట్టబోయాడు, కానీ అరవకుండానే గలగలలాడే తన గాజుల చేతితో కృష్ణమూర్తి నోరు నొక్కేసింది దెయ్యం. అయిపోయింది ఇక తన పని అనుకున్నాడు కృష్ణమూర్తి. ఇంతలోనే వచ్చింది కరెంటు. వీధి దీపాలు వెలిగాయి. ఆ కాంతిలో తన నోరు మూసేసిన చెయ్యి, ఆ చెయ్యి తాలూకు దెయ్యం ముఖం స్పష్టంగా కనిపించే కృష్ణమూర్తికి. ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి, నువ్వా, నేనింకా ఏ కామినియో మోహినియో పిశాచి అనుకున్నాను, నీకు గొడుగు దెయ్యం అని పేరు కూడా పెట్టేశాను అనబోయాడు. కానీ నోరు మూసేసి ఉండడంతో మాట బయటికి రాలేదు. ఏదో గొణుగుతున్నావు, అదేదో బయటికే కక్కు అంటూ కృష్ణమూర్తి నోటికి అడ్డంగా పెట్టిన తన చేతిని తీసింది గొడుగు దెయ్యం కాదు కాదు, లక్ష్మీపతి ఏకైక ముద్దుల తనయ సత్యభామ. తమ ఇంట్లో అద్దెకు ఉన్న కృష్ణమూర్తి మీద మనసపడ్డ సత్యభామ, ఆశలు పెంచుకున్న సత్యభామ. కృష్ణమూర్తికి సరైన ఉద్యోగం రాగానే పెద్దలకి చెప్పి 3 ముళ్ళు వేయించుకుని పెళ్లిపీటల మీద కూర్చోవాలని అనుకునే సత్య, ఏంటిది ఇంత వానలో చీకట్లో ఇలా ఇక్కడ కూర్చున్నావేమిటి అడిగాడు కృష్ణమూర్తి. నీకోసమే, మా నాన్న ఎదురు చూస్తున్నాడు, అద్దె డబ్బులు ఇంకా ఇవ్వలేదని ఎగురుతున్నాడు. నువ్వు రాగానే అష్టోత్తరాలతో సహస్రనామాలు చదువుతాడు. వాటి నుంచి నేను తప్పించాలని నీకోసం ఎదురు చూస్తూ ఇక్కడ కూర్చున్నాను. ఇదిగో ఈ 5,000 ఇంటి అద్దెని చెప్పి మా నాన్నకి ఇచ్చేయి అంటూ కృష్ణమూర్తి జేబులో పెట్టింది సత్య. అయ్ బాబోయ్ సత్య, ఇంతటి ప్రేమని అభిమానాన్ని తట్టుకోలేను. అయ్ బాబోయ్ కృష్ణమూర్తి, ఇంతటి భారీ డైలాగులు నేను తట్టుకోలేను పొంగురు గొంతుతో అంది సత్య. ఇద్దరి నవ్వులు కురుస్తున్న వర్షపు చినుకులతో కలిసి మరింత జోరును పెంచాయి. చట్టా పట్టాలతో గొడిగేసుకుని ఇద్దరూ ఇంటి బాట పట్టారు. ఇక ఆ తర్వాత కథ చెప్పక్కర్లేదు కదూ. మన హీరో కృష్ణమూర్తికి త్వరలోనే మంచి ఉద్యోగం రావడంతో మన లక్ష్మీపతి అల్లుడి కాళ్ళు కడిగి కన్యాదానం చేసి పుత్రికామణి సత్యభామనిచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేశాడు. మర్చిపోయా చెప్పడం, పెళ్లి సమయంలో పెద్ద వర్షం, వచ్చిన వారందరికీ గొడుగులే రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చారట. మీరింతవరకు భామనే సత్యభామనే కథ విన్నారు. రచన శ్రీమతి కలవల గిరిజారాణి, వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ నవరసాల పక్షపత్రిక ఉషాలో ప్రచురితమైంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు.
కథా స్రవంతి